నిజానికి స్టార్ హీరోలు ఎవరైనా సరే తమ అనారోగ్య పరిస్థితులను బయటకు చెప్పుకోరు. బయటపడనివ్వరు కూడా. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అసలు మీడియా ముందుకే రారు. అందులోనూ గతంలో ఒకలా ఉండి అనారోగ్యం కారణంగా బక్క చిక్కిపోయి శల్యమైపోయిన పరిస్థితిలో ఉంటే అసలు ఇంట్లోంచే బయటకు రారు. కానీ హీరో విశాల్ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నమని నిరూపించారు. ఎప్పుడో 2013లోనే రిలీజ్ కావాల్సిన సినిమా అనుకోని అవాంతరాల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంటే ఆ సినిమా కోసం ఆయన రిస్క్ చేసి మరీ బయటకు వచ్చారు. ఒక్కసారి ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో విశాల్ గారి పరిస్థితిని కళ్ళారా చూడండి. ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరి నుంచి ఒకటే మాట, ఒకటే ప్రశ్న. అసలు హీరో విశాల్కు ఏమైంది? ఎలా ఉండే ఆయన ఇలా అయిపోయారేంటి? కనీసం నిలబడడానికి కూడా ఓపిక లేకపోవడం ఏంటి? పావు కిలో బరువు కూడా ఉండని మైక్ను కూడా ఆయన పట్టుకోలేకపోవడం ఏంటి? చేతులు కాళ్ళు వణుకుతూ ఉండటం ఏమిటి? ఆయన ముఖంలో కూడా ఆ మార్పులేంటి? ఇవే ఆదివారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు. విషయాలకు సంబంధించిన ఈ వీడియోను చూస్తే ఎవరికైనా అనుమానం వచ్చి తీరుతుంది. చెన్నైలో నిర్వహించిన మదగజరాజ అనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో విశాల్ వచ్చారు. కారులోంచి దిగి ఆయన అసిస్టెంట్ సాయంతో వేదిక వద్దకు వచ్చారు. వాస్తవానికి అసలు ఆయన వస్తున్న సంగతిని ఎవరూ గుర్తించలేరు కూడా. ఆయన చూసి మొదటగా ఎవరు గుర్తుపట్టలేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఆ తర్వాత విశాలే అని గుర్తించి అంతా నోరెళ్లబెట్టిన పరిస్థితి. కండలు తిరిగిన దేహంతో ఉండే విశాల్ సన్నగా అయిపోయాడు. ముఖం అంతా పీక్కుపోయినట్టుగా కళ తప్పి ఉంది. నిలబడడానికి కూడా ఆయనకు ఓపిక లేకుండా పోయింది. చేతులు కాళ్ళు వణుకుతూనే ఉన్నాయి. ఆయన్ను అలా చూసిన జనాలంతా విస్తుపోవటమే కాదు, అయ్యో ఎలా ఉండే ఆయన ఇలా అయిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఆ కార్యక్రమం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుగానే విశాల్ గారు అక్కడ గడిపిన పరిస్థితి ఉంది. అసలు విశాల్ గారికి ఏమైంది అనేది చెప్పుకునే ముందు ఈ పరిస్థితుల్లో ఉండి కూడా మదగజరాజ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు విశాల్ గారు ఎందుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది? అసలు ఆ సినిమా 12 ఏళ్ల పాటు ఎందుకు రిలీజ్ కాలేదు? ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లేంటి? ఆ సినిమా రిలీజ్ అవ్వడం కోసం హీరో విశాల్ ఎన్ని పాటలు పడ్డారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అది 2012 సంవత్సరం జనవరి నెల. తమిళనాట ప్రముఖ దర్శకుడైన సుందర్ సి విశాల్ కాంబినేషన్లో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. హీరో విశాల్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం మొదటగా శృతి హాసన్ను అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో హన్సికను తీసుకున్నారు. ఈ సినిమాకు ఓకే చెప్పి ఆ తర్వాత డేట్స్ను కూడా ఇచ్చిన హన్సిక ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదంటూ ఈ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాలోకి కార్తికా నాయర్, అదేనండి దమ్ము సినిమాలో హీరోయిన్ ఉంది కదా, ఆమెను అనుకున్నారు. ఆమె కూడా ఒప్పుకుంది. షూటింగ్ కూడా మొదలైంది. అయితే సడన్గా ఏమైందో ఏమో కానీ దర్శకుడు సుందర్ గారికి స్క్రిప్ట్ను మార్చేయాలనిపించింది. హీరోకు మొదటగా త్రిబుల్ రోల్ అనుకున్నారు కదా, దాన్ని కాస్త సింగిల్ రోల్కు మార్చేశాడు. ఆ తర్వాత ఒకే హీరోయిన్గా ఉన్న సినిమాను కాస్త 2 హీరోయిన్లుగా మార్చాడు. దాంతో హీరోయిన్ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది. ఓ కథను చెప్పి నన్ను తీసుకుని ఆ తర్వాత కథను మార్చేసి నా పాత్రకు ప్రియారిటీ తగ్గించి మరో హీరోయిన్ని తీసుకున్నారంటూ కథ నచ్చలేదన్న కారణంతో కార్తీక కూడా ఈ సినిమాకు మధ్యలోనే గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారా అని వెతికి మరీ తాప్సీని పట్టుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాకు మొదట్లో ఓకే చెప్పింది. కానీ సినిమా షూటింగ్ అనుకున్న తేదీల్లో మొదలు పెట్టలేకపోవడంతో హిందీ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదంటూ ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇలా వరుసగా 3 హీరోయిన్లు ఈ సినిమాకు మధ్యలోనే గుడ్ బై చెప్పిన తర్వాత చివరకు ఈ సినిమాలోకి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను నిర్మిస్తున్న జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థలో గతంలో ఆమె సినిమాలు చేసి ఉండటం వల్ల ఆ సాన్నిహిత్యంతో ఈ సినిమాలోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్గా, అంజలి గారు మరో హీరోయిన్గా సుందర్షి దర్శకత్వంలో 2012 సంవత్సరం ఆగస్టు నెలలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అదే ఏడాది నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని జనవరి 1st వీక్ కల్లా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. 2013 సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 12 ఏళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు. కొన్ని సమస్యలు వరుసగా వచ్చిపడటం వల్లనే ఈ సినిమా రిలీజ్ ఇన్నేళ్ల పాటు ఆగిపోతుంది వచ్చింది. 2013 సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మదగజరాజ సినిమాను రిలీజ్ చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ విశాల్ కారణంగానే ఆనాడు ఈ సినిమా రిలీజ్ కాలేదు. విశాల్ హీరోగా నడిచిన సమర్ అనే సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. అదే ఏడాది సంక్రాంతికి దాన్ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకే హీరో నడిచిన 2 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదంటూ దానివల్ల 2 సినిమాలు నష్టపోతాయంటూ
విశాల్ గారు ఆనాడు రిక్వెస్ట్ చేయడంతో మదగజరాజా సినిమా విడుదలను పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే నిర్మాణ సంస్థ నుంచి కొన్ని ప్రతిష్టాత్మక సినిమాలు రిలీజ్లు ఉండడంతో వెంటనే ఈ సినిమా రిలీజ్ కాలేదు. అదే ఏడాది అంటే 2013 సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేద్దామని అనుకునేసరికి ఓ కేసు వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమాలో కమెడియన్ సంతానం కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు. అప్పట్లో ఆయన ఆస్ట్రేలియన్ సిటిజన్. ఆస్ట్రేలియాలో ఆయనకు బాగా బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఈ సినిమా షూటింగ్ను ఆస్ట్రేలియాలో ఓ నెల రోజుల పాటు షూట్ చేశారు. ఆ షూటింగ్ ఏర్పాట్లను అక్కడ చేయడానికి గాను, అక్కడ అన్ని అనుమతులు తీసుకోవడానికి గాను, తన రెమ్యునరేషన్కు గాను మొత్తం కలిపి 60 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, కానీ అవేమీ ఇంతవరకు ఇవ్వలేదంటూ సంతానం గారు కోర్టుకెళ్లారు. తనకు రావాల్సిన బాకీ అంతా ఇచ్చే వరకు ఆ సినిమాను రిలీజ్ కాకుండా ఆపేయించాలంటూ కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నారు. అయితే అంతకుముందే ఆ సినిమా మొత్తాన్ని జెమినీ ఫిల్మ్స్ సంస్థ నుంచి విశాల్ కొనుక్కున్నాడు. ఆ బకాయిల సంగతి నాకేమీ తెలియదంటూ విశాల్ వాదించినా ఫలితం లేకుండా పోయింది. కోర్టులో విచారణ ఏడాది పాటు సాగింది. చివరకు ఈ సినిమాను మళ్ళీ జెమినీ వాళ్లే విశాల్ నుంచి తిరిగి కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సంతానం కేసును వాళ్ళు పరిష్కరించుకున్నారు. కానీ నిర్మాతలకు ఆర్థికంగా కష్టాలు రావడంతో ఈ సినిమాను వెంటనే రిలీజ్ చేయలేదు. ఒకనొక సమయంలో అయితే ఆ సినిమాను మళ్ళీ తనకు అమ్మేయమని, తాను ఆ సినిమాను రిలీజ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, 2019లో ఒకసారి ఈ సినిమా విడుదల గురించి వార్తలు వచ్చాయి. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. ప్రతిసారి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడం, ఆ తర్వాత ఆ సంగతి మరుగున పడిపోవడం జరుగుతూ వస్తుంది. చివరకు విశాల్ గారు గట్టిగా పట్టుపట్టడంతో ఆర్థికంగా ఉన్న కష్టాలన్నింటినీ విశాల్ గారే బయటపడేయడంతో ఈ సినిమా ఎట్టెక్కలకు ఈ సంక్రాంతికి తమిళ్లో ఘనంగా రిలీజ్ అవబోతుంది. జనవరి 12వ తారీఖున మదగజరాజా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట. ఇది ఆ సినిమా రిలీజ్ అవడానికి పడిన కష్టాల కథ. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అన్న సంగతిని పక్కన పెడితే, తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న విశాల్ పట్టుదల వల్లే ఈ సినిమా ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాను నిర్మాతల నుంచి కొని తమిళనాట డిస్ట్రిబ్యూట్ చేస్తోంది విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థే. అందుకే ఆయనే స్వయంగా బయటకు రావాల్సిన పరిస్థితి. అందుకే ఆయనే ఈ సినిమా ప్రమోషన్స్ను నెత్తిన వేసుకున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన బయటకు వచ్చారు. అయ్యో, నా గురించి అందరికీ తెలుస్తుందే, నా పరిస్థితిని అందరూ చూస్తారే అని విశాల్ గారు భయపడలేదు. కనీసం 10 నిమిషాల పాటు కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు హాజరయ్యారంటే ఆయనకు ఈ సినిమా పట్ల ఉన్న నిబద్ధత ఏంటన్నది తెలుస్తోంది. ఒకనొక తరుణంలో అయితే ఆయన ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారని ఆ సినిమా టీం గ్రహించి వెంటనే ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టింది. త్వరగానే ఈ సినిమా ఫంక్షన్ కూడా ముగించారు కూడా. ఈ కార్యక్రమం అలా ముగిసిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు హీరో విశాల్కు ఏమైంది, ఎందుకులా అయిపోయారంటూ ఒకటే చర్చ నడుస్తోంది. ఇదే కార్యక్రమంలో నిర్వాహకులే ఓ కారణం చెప్పారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కూడా ఈ సినిమా ఫంక్షన్కు విశాల్ గారు హాజరయ్యారంటూ కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. అయితే అది నిజమే అయి ఉండవచ్చు, కాదు అనడం లేదు. కానీ జ్వరం ఉన్నంత మాత్రాన అంత బక్కగా అయిపోతారా? ముఖం అంతా అంత సన్నగా అయిపోతుందా? కనీసం నిలబడడానికి కూడా ఓపిక లేకుండా కాళ్ళు చేతులు వణికిపోతుంటాయా అంటూ అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మరింతగా ఆరా తీస్తున్నారు. అయితే విశాల్ గారి ఈ వీడియోను చూసిన తర్వాత కొందరు అభిమానులు అయితే ఆయన పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. మా తాతను నేను దగ్గరగా చూశాను. మాకు బాగా తెలిసిన వ్యక్తికి కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయి. ఇది పార్కిన్సన్స్ వ్యాధే కావచ్చు. విశాల్ గారు త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అసలేంటి ఈ పార్కిన్సన్స్ వ్యాధి అని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని లక్షణాలు కనిపించాయి. అసంకల్పితంగా వణకటం, శరీరంలోని అవయవాల కదలికలు నెమ్మదించటం, కండరాలు బిగుసుకుని పోవటం, కనీసం నడవలేకపోవటం, నిలబడలేకపోవటం, చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోవటం, ఏ వస్తువులను పైకి ఎత్తలేకపోవటం, సరిగా నిద్రలేకపోవటం, మతిమరుపు కూడా రావటం, చిన్న చిన్న విషయాలు కూడా గుర్తులేకపోవటం, డిప్రెషన్కు గురి కావటం వంటి లక్షణాలన్నీ కూడా ఈ పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వయసు పెరిగే కొద్దీ ఇది రావచ్చు. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా ఇది రావచ్చు. మెడిసిన్స్ సరిగా వాడుతూ, ఏరోబిక్ ఎక్సర్సైజులు చేస్తూ, ఫిజికల్ థెరపీ కూడా చేస్తూ, స్పీచ్ థెరపీ కూడా చేస్తూ ఉంటే దీని నుంచి కోలుకోవచ్చు అన్నది మెడికల్ హిస్టరీ కనిపించిన వివరాలు. అయితే విశాల్ గారు ఈ పార్కిన్సన్స్ వ్యాధితోనే బాధపడుతున్నారా లేదా అన్నది మాత్రం అనుమానమే. ఆయనకు ఉన్నది జ్వరమే కావచ్చు, కానీ మరీ అంత బలహీనంగా ఆయన కనిపించడం వల్లే అభిమానుల్లో లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప ఈ పుకార్లకు పులి స్టాప్ పడదు. అయితే చివరిగా ఒక విషయం, విశాల్కు అనారోగ్యం అంటూ గతంలో కూడా ఓసారి వార్తలు వచ్చాయి. ఆయన ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అంటే 2018 సంవత్సరంలో విశాల్ గారు అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత 2 రోజులకే మళ్ళీ ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు. అమెరికాలో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. నరాలకు సంబంధించిన సమస్యలతో ఆయన బాధపడుతున్నారంటూ 7 ఏళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. 2011 సంవత్సరంలో బాలా దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో మెల్లకన్నుతో విశాల్ అద్భుతంగా నటించాడు కదా. అలా నటించడం వల్లే ఆయన నరాలకు సమస్యలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి.
అయితే విశాల్ టీం ఆ వార్తలను అప్పట్లోనే కొట్టిపారేసింది. అసలు అనారోగ్యం ఏంటన్నది మాత్రం అప్పట్లో బయట పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు విశాల్ ఇలా కనిపించడంతో వాడు వీడు సినిమా ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరిగిందా అన్న అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తున్నారు. నిజమేంటన్నది విశాల్ గారికి, ఆయన కుటుంబానికే తెలియాలి. ఏది ఏమైనా విశాల్ గారు త్వరగా అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలని ఆశిద్దాం. ఇదండి విశాల్ గారి అనారోగ్య పరిస్థితి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.